ఇదెక్కడ రాజకీయ కోణం? మనం మాట్లాడడానికి వచ్చింది వల్లభనేని వంశీ హెల్త్ బులెటిన్ గురించి. గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత చీప్ ఏం కాదు. దే నో హౌ టు డయాగ్నైజ్. ఒకవేళ సిచ్యువేషన్ టఫ్గా ఉంటే వాళ్ళే హైయర్ టెస్ట్ చేస్తారు. దే విల్ రికమెండ్ ట్రీట్మెంట్. స్టేబుల్గా ఉంది, ఆక్సిజన్ ఇచ్చారు, ఇంజెక్షన్ ఇచ్చారు, సెలైన్ ఇచ్చారు, మెడిసిన్స్ ఇస్తున్నారు అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంత దాకా బాగానే ఉంది స్టేట్మెంట్. దిస్ షో సమ్ భరోసా. ఇదంతా లేకుండా మళ్ళీ రాజకీయం నడిపేవాళ్ళు, ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు, వాళ్ళ హెడ్స్ అందరూ ఆలోచించుకోవాలంటే వై ఆర్ యూ పొలిటికలైజింగ్? పేరెన్నాని గారు, ఇది మీకు నిజంగా ఇది ఒక రకమైన హర్షించే వాక్యమా? కోడెల శివప్రసాద్ గారి విషయం గురించి మాట్లాడాల్సి వస్తుంది ఈ సిచ్యువేషన్లో. ఇంట్లో ఫర్నిచర్ అట్టు పెట్టుకునే అవసరం లేదు ఆయనకి, తీసుకెళ్ళిపోండి అని చెప్పినా కూడా ఆయన హెరాస్ చేసి పబ్లిక్లో ఆయన పరువు తీసినప్పుడు పరువు పోయింది అన్న చిన్న విషయం మీద ఆత్మహత్య చేసుకున్నారు ఆయన. అది హింసించడం అంటే. హుటాహుటి నా ఒంట్లో బాగాలేదు, వామిటింగ్ అయిందన్న వెంటనే హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్న గవర్నమెంట్ని మాట అనకూడదు. వాట్ హ్యాపెండ్? కోడెల శివప్రసాద్ గారి పరిస్థితి ఎవరైనా గుర్తుందా? ఎలక్షన్ బూత్ నుంచే బయటకు కొట్టి తరివేసిన పరిస్థితి. ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్నారు ఆయన, గవర్నమెంట్ ఫర్నిచర్ వాడుకుంటున్నారు అని చెప్పి ఆయన పైన వేసిన అభ్యోగాలకి సొసైటీలో తలెత్తి తిరగలేక ఆయన సూసైడ్ చేసుకున్నారు. గుర్తుందా అందరికీ ఈ విషయం? అది ఎవరైనా అరాచకాలు చేయాలనుకుంటే ప్రభుత్వంలో చేసే పనులు. మనిషిని ఎంత హింసించాలో అంత హింసిస్తారు. కానీ ఆయన పైన చాలామంది బాధితులు అంటే ప్రజలకు జరిగిన ఒక బాధ, ఆయన చేసిన ఒక నకిలీ ఇళ్ల పట్టాల కేసులు, మైనింగ్లు, ఇదంతా కాకుండా ఎస్సీ క్యాండిడేట్ అయిన సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయటం, ఇవన్నీ సామాన్యమైన విషయాల? గాంధీ బొమ్మ దగ్గర జరిగిన ల్యాండ్ డిస్ప్యూట్ చిన్న విషయమా? అగ్రీవ్డ్ పార్టీకి తెలుస్తుంది అది చిన్న విషయమా పెద్ద విషయం అని. హూ ఆర్ యూ అండ్ బీ టు డిసైడ్ మిస్టర్ పేర్నేని గారు? ఆలోచించండి మీరు కూడా. మాట్లాడేటప్పుడు హెల్త్ బాగోకపోతే ప్రభుత్వం బాధ్యత చెప్పండి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఒకటే చూసుకుంటారు తప్ప ఒక మనిషి హెల్త్ బాగోకపోతే ఇమీడియట్లీ హాస్పిటల్లో పెట్టి ఈ షుడ్ రికవర్ వెల్ అని కోరుకుంటుంది ప్రభుత్వం. అదే జరిగింది కదా ఇక్కడ.